బ్రేకింగ్ న్యూస్. యావత్ భారతావనిని ఉగ్రదాడి కలిచివేసింది. ప్రతీకార చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులను పట్టుకుని అంతకంతకు శిక్షించాలని కోరుతున్నారు. ఈ దాడిని ఖండిస్తూ ఇవాల్టి ఐపీఎల్ మ్యాచ్లో ఆటగాళ్లు, ఎంపైర్లు నల్ల రిబ్బన్లను ధరించి చనిపోయిన వారికి నివాళులర్పిస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు 1 నిమిషం మౌనం పాటిస్తారు. ఈ మ్యాచ్లో చీర్ లీడర్స్ ఉండరని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. కాసేపట్లో ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబైకి కళ్లెం వేయాలని చూస్తుంది ఎస్ఆర్హెచ్. కీలకమైన మ్యాచ్లో హైదరాబాద్ విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఉప్పల్ స్టేడియం నుంచి లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి కాసేపట్లో కూడా అటు ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే అటు ఉగ్రదాడిలో కూడా చనిపోయారో వాళ్ళకి ముందుగా కూడా నివాళి అర్పించేందుకు కూడా అటు ఏర్పాట్లు అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ మ్యాచ్ కి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది, డీటెయిల్స్ అంటే? రెడ్డికి మరి కాసేపట్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది హైదరాబాద్ వేదికగా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్టేడియం నుంచి మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరి ఇప్పటి వరకు కూడా అటు ప్లేయర్లందరూ అక్కడ చేరుకున్నారా? అలాగే నిన్న ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి కూడా 1 నిమిషం మౌనం పాటించినట్లు కూడా ముందు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తారు, డీటెయిల్స్ అంటే? సో ఇవాళ మరో హై వోల్టేజ్ మ్యాచ్ కి ఉప్పల్ మైదానము సర్వాంగ కోలాహలంగా ఉంది. ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ 25,000 మంది దాకా కూడా స్టేడియం లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మాత్రమే బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువైపు వెళ్ళాలి వాళ్ళ యొక్క గేట్ నెంబర్స్ అంతా కూడా చెక్ చేసుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఇటు ముంబై ఇండియన్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఇప్పటికే 2 గెలుపుల తర్వాత ముంబై ఇండియన్స్ మంచి జోష్ మీద ఉంది. దాంతోపాటు గత మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడు సన్ రైజర్స్ దాదాపు 240 పైచిలకు పరుగుల్ని చేసి మంచి ఉత్సాహంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ డూ ఆర్ డై అన్న టైప్లో సన్ రైజర్స్కి ఇవాళ ఉంది. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ఉండాలి. దాంతో బ్రో ఏంటి ఇవాళ డూ ఆర్ డై ఎస్ఆర్హెచ్కి అలాగే సింపుల్ అనా 300 కాదు 400 కొట్టినది ఆశ్చర్యలేదు అన్న. ఫస్ట్ బ్యాటింగ్ మనకు వస్తే 300+ అన్న. దాని తర్వాత ఆలోచిద్దాం ఏదైనా. విజయ్ దేవరకొండ కాల్ మీద పెట్టి చెప్తాడు ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ అన్న. ఎస్ఆర్హెచ్ ఇస్ గోయింగ్ టు విన్ అన్న. విల్ స్టార్ట్ ఫ్రమ్ 300. మనం 1,000 రన్స్ ప్లస్ ఎస్ఆర్హెచ్. సో మంచి జోష్ లో ఉన్నారు. సో ఎవరు అడిగినా కూడా 300+ అంటున్నారు. కానీ ఇది బ్యాటింగ్ పిచ్. ఆబ్వియస్ గానే ఉప్పల్ మైదానం అంటేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవాళ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరూ కూడా ఇవాళ ఆడబోతున్నారు. ఒక పక్క రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళందరూ ఒక పక్క అయితే ఎస్ఆర్హెచ్ నుంచి ఇటు క్లాస్ అని కానీ అభిషేక్ శర్మ కానీ అలాగే హెడ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. కాబట్టి ఏంటి ఎలా ఉండబోతుంది? అచ్చా, సో చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్తున్నారు. సో దాంతోపాటు ఇవాళ మరొక ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ మొత్తం ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారు. ఉగ్రమూకల వల్ల దాదాపు మరణించినటువంటి వాళ్ళకందరికీ కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఇటు దీనికి సంబంధించిన బీసీసీఐ కూడా అఫీషియల్గా ఒక లెటర్ కూడా రాసింది. ఎందుకంటే ఇరు జట్టు ముంబై ఇండియన్స్ కానీ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఇరు జట్లకు సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా సంతాపం వాళ్ళు ప్రకటించబోతున్నారు. దానికోసం నల్ల బ్యాండ్లు కూడా వాళ్ళు ధరించబోతున్నారు. దాంతోపాటు ప్రతి మ్యాచ్కు ఐపీఎల్ అంటే చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి ఉత్సాహాన్ని నింపేటువంటి చీర్ లీడర్స్ ఎవరవుతున్నారు. ఆ చీర్ లీడర్స్ కూడా ఇవాళ మ్యాచ్కి వాళ్ళు పెట్టడం లేదు. సో వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు సంతాపం ప్రకటిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో కాకపోతే
ప్రతిసారి ఇక్కడ మనము ఉప్పల్ స్టేడియంలో చూస్తున్నాం ఎక్కువగా ఆరెంజ్ జెర్సీలు అనేది కనపడేది, కాకపోతే ఇక్కడ ఎక్కువగా మిక్స్డ్ అనేది కనపడుతుంది. ముంబై కానీ ఇటు ఆరెంజ్ కానీ. ఏంటి ఇవాళ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చాడు. సో ఖచ్చితంగా 300+ స్కోర్ చూడబోతున్నాము. ఖచ్చితంగా 300+ స్కోర్ చూడబోతున్నాం. ఎందుకంటే అటు ముంబై అంటే చాలా గట్టిగా ఉన్నది మ్యాచ్, ఎందుకంటే ఆ టీం కూడా చాలా బలవంతంగా ఉంది. ప్లస్ మళ్ళీ ఎస్ఆర్ కూడా చాలా బలవంతంగా టీం ఉంది. తగ్గఫర్గా మ్యాచ్ చూడబోతున్నాం మనం. ఈ విషయంలో నువ్వా నేను అన్నట్టు మ్యాచ్ చూడబోతున్నాం ఈరోజు. అవును. ఇంకా ఇతర ప్లేయర్స్ కూడా ఏంటి ఎట్లా ఉండబోతుంది? एसआरएच प्लेयर्स है वो क्लास है, ट्रैविस हेड है, अभिषेक शर्मा है. मुंबई इंडियंस में रोहित शर्मा है, अभी फुल फॉर्म में आ गए. कैसा रहता है आज का मैच? आज का मैच देखने के लिए काफ़ी इंटरेस्टिंग रहेगा. मे भी हाई स्कोर मैच हो तो और थ्रिलर परफॉर्मेंस हो, और यही है कि अच्छा खेले बस एसआरएच भी और मुंबई भी, जो बेस्ट टीम में बेस्ट टीम में. थैंक यू. సో వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో ఇవాళ మాత్రం చాలా హై వోల్టేజ్గా ఉండబోతుంది. సో ఇరు జట్లు కూడా ఫుల్ జోష్ మీద ఉంటుందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈసారి ఉప్పల్ స్టేడియంకి అతిపెద్ద మ్యాచ్ కాబట్టి చాలా సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్కి చాలా వరకు, ఎందుకంటే ఉగ్రదాడి తర్వాత సెక్యూరిటీని చాలా వరకు పెంచారు. ఇన్ని వేల మంది కూడా ఇక్కడ ఒకటే చోట మొబిలైజ్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే దాంతోపాటు టాస్క్ ఫోర్స్లు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మఫ్టీలో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క ప్లేస్ అంతా కూడా వాళ్ళు క్లియర్ తిరుగుతుండడమే కాకుండా అందరినీ కూడా చెక్ చేస్తున్నారు. దాంతోపాటు టికెట్ ఉన్నటువంటి వారిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. ఎవరిని కూడా ఈరోజు వారు తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి కేవలం దాంతోపాటు మొత్తం స్టేడియంలో నుండి ప్లేయర్స్ వెళ్ళిపోయిన తర్వాత, మ్యాచ్ అయిన తర్వాత కానీ మ్యాచ్కి వచ్చేటువంటి సమయంలో కానీ ఏదైతే హోటల్ రూమ్ నుంచి ఇటు స్టేడియం వరకు కూడా భారీ భద్రత అనేది ఆటగాళ్ళకి వాళ్ళు ఇప్పుడే స్టేడియంలోకి ప్లేయర్స్ ప్రాక్టీస్ కోసం వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆల్మోస్ట్ మనం చూడొచ్చు మొత్తం ఉప్పల్ స్టేడియం సంబంధించిన విషయంలో ఏ ఒక్క చిన్న మ్యాచ్ జరిగినా దాదాపు 30,000 మంది పడుతుంది. మామూలుగా అయితే దీని కెపాసిటీనే 37,000 వరకు ఉంటుంది. సో ఇవాళ పెద్ద మ్యాచ్ ఏంటి ఎట్లా ఉండబోతుంది ఆరెంజ్ ఆర్మీ? కాషాయరమ్మ కొడుకు వచ్చినట్టు వీళ్ళందరూ కూడా ఇటువైపు వస్తున్నారు. ఏంటి ఏ టీమ్కి బాగా సపోర్ట్ చేయగలుగుతున్నారు సార్? ఏంటి ఎవరు ఏంటి ఎవరు ఇస్తున్నారు ప్లేయర్ ఎవరు మీకు? కాటారమ్మ కొడుక ఏంటి? ఎందుకంటే ఒక పక్క ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ చాలా క్రూషియల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కి. ఎట్లా ఉంటుంది? అవునా? 200 క్రాస్ అవుతుంది ఇవాళ. 200 కాదు 300. ఎట్లా మన ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే Only toss will decide the game win. That's it. అభిమానులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్తోనూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వచ్చారు. సో చూడాలి, ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ డూ ఆర్ డై అయిపోయే మ్యాచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలిచి తీరుతుందనేసి కూడా అభిమానులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్, ఇక అటు ఉప్పల్ వేదికగా కూడా ఈరోజు హైదరాబాద్ ముంబై తలబడనున్నాయి. ఈరోజు అమ్మి తేల్చుకునున్నాయి. అయితే ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కూడా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సుమారు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి రావడంతో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే